పద్నంది మూవీకి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. అంటే మంచి అవుట్పుట్ కోసమా ఈ గ్యాప్ ఎందుకు? అంతేనండి, అంతే. ఆమె రైటర్, నేను ఐ హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పటివరకు నేను చేసిన కథలన్నీ నావే. సో ఆ కథలు రాయడానికి ఆమె మ్యారీడ్ పర్సన్, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆమె బ్యాలెన్సింగ్, బట్ ఇంత లేట్ కూడా అవ్వకూడదు. నేను కొంచెం పరిగెత్తను, ఇది అయిపోయింది కదా టక్కన ఇంకోటి చేద్దాం, అలా కొంచెం ప్రశాంతంగా చేద్దాం. ఇప్పుడు 5-10 ఏళ్ళు, నేను ఇంకో 25 ఏళ్ళు చేద్దాం అనుకుంటున్నాను సినిమాలు. డైరెక్షన్ 25 ఏళ్ళు చేద్దామనే ఒక మైండ్ సెట్తో ఉన్నప్పుడు చేద్దాం, చేయాల్సినప్పుడు చేద్దాం, మనకు నచ్చినప్పుడు చేద్దాం అనే మైండ్ సెట్ ఉంటుంది లోపల. ఆడియన్స్ కూడా మీలాంటి మంచి యూత్ డైరెక్టర్స్ అండ్ ఎంటర్టైనింగ్ డైరెక్టర్స్ కావాలి. మాకు కూడా వస్తున్నారు కదా, చాలా వస్తున్నారు. మరి వాళ్ళందరితో ఉండాలంటే వీ హ్యావ్ టు అప్ అవర్ గేమ్ ఇన్ దట్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లోనే నేను వర్క్ చేస్తున్నాను. ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా అవి నా మాటల్ని జస్టిఫై చేస్తాయి. అంటే ఒకదానికొకటి ఇప్పటివరకు మీ మూవీస్లో డిఫరెంట్ మూవీస్ అన్నీ ఒకదానికొకటి ఏది లింకప్ అయింది లేదు. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు ఆ మూవీస్తో కంపేర్ చేస్తే హౌ సాటిస్ఫైడ్ యు ఆర్ ఇన్ దిస్ మూవీ? దీనికి ఆ మూవీ ప్రాసెస్ జర్నీలోనే ఎక్కువ సాటిస్ఫై అయ్యాను నేను. ఓకే. షూట్ చేసేటప్పుడు, శివుడి టాపిక్ మాట్లాడేటప్పుడు, వాళ్ళతో చెప్పించేటప్పుడు, యాక్షన్ కట్ చెప్పేటప్పుడు, ఎప్పుడైనా సరే అక్కడే ఎక్కువ సాటిస్ఫై అయ్యాను నేను. ఓకే. జర్నీ చాలా 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 నచ్చింది. నా అన్ని మూవీస్లోకి వెళ్ళి ఈ మూవీ జర్నీ బాగా నచ్చింది. రిజల్ట్ ఐ జస్ట్ లీవ్ టు ఆల్మైటీ. ఆయన ఏది ఇస్తే అది ఓకే నాకు, అంతే.